విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారికి పుష్పార్చన భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. జగన్మాతకు పుష్పాలతో మహార్చన నిర్వహించారు. తామర, గన్నేరు, మరువం, సన్నజాజులు, ఎర్రమందారాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తాన్ని పుష్పాలతో ముస్తాబు చేశారు. వసంత నవరాత్రుల సందర్భంగా రాబోయే రోజుల్లో మరిన్ని విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శివానాయక్, పాలక మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రుల వైభవానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి వసంతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 27వ తారీఖు వరకు వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి రోజుకొక పూలతో అయితే వసంతోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి సంబంధించి కలువ పూలు, ఇష్టమైన పూలన్నీ మల్లెపూలు, కలువ పూలు, లోటస్ ఇట్లాంటి వాటితో కూడా పూర్తిగా అమ్మవారికి అభిషేకాలు చేస్తూ అమ్మవారికి పూల అర్చన అంటే పూలతో అర్చన చేస్తున్నారు. పూలతోనే అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. ఈ వసంతోత్సవాలు ప్రతి ఏడాది ఇంతే వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈసారి కూడా జరిగింది. అమ్మవారికి కాకుండా పార్వతీ పరమేశ్వర సమేతంలో ఏదైతే అధ్యాయాలు ఉన్నాయో అధ్యాయాలు చెప్పినట్టు పూల అర్చన చేస్తే ఎంతో సౌభాగ్యం కలుగుతుందని అప్పుడు ఈ టైంలో దర్శించుకుంటే కూడా వారికి కలిగిన కోరికలన్నీ జరుగుతుంటాయి కూడా ప్రతీక. అయితే ప్రజలు కూడా పొద్దున్నుండి పెద్ద సంఖ్యలో అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఈ 27 వరకు అంటే ఉగాది రోజు స్టార్ట్ అయ్యింది. 27 వరకు ఇటువంటి వసంతోత్సవాలే జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా పూలతో అర్చన చేయడం అనేది చాలా వరకు ఎక్కడ మనం చూసుండం. కానీ విజయవాడ అమ్మవారి దేవస్థానంలో అయితే పూర్తిగా పూలతో అర్చన చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.